వెల్కమ్ టు థింక్ ఫర్ ఆంధ్ర. ఎన్నికల ముందు ఎన్ని చిత్రాలైనా చూడొచ్చు అంటారు. నిన్నటి వరకు ఒకరినొకరు నానా తిట్లు తిట్టుకున్న నేతలే రేపు భుజం మీద చేతులేసి ఆప్యాయంగా మాట్లాడుకున్న సీన్లు చూస్తూనే ఉంటాం. అలాగే మొన్నటి వరకు దోస్తు మేరా దోస్త్ అంటూ పాటలు పాడుకున్న నేతలు తర్వాత పర్సనల్ మ్యాటర్స్ను పబ్లిక్లో పెట్టి పొలిటికల్ సర్కిల్ను హీటెక్కిస్తూ ఉంటారు. ఫైనల్గా తమకు కావాల్సిందే అధికారమే తప్ప వేరే రాజకీయ విలువలు కాదు అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా ఇప్పుడు అచ్చంగా కాపు నేత ముద్రగడ అలానే ఉన్నారంటున్నారు ఏపీ వాసులు. ఏపీ పాలిటిక్స్ గురించి ఎప్పుడు మాట్లాడాల్సి వచ్చినా కాపు నేత ముద్రగడ పద్మనాభం పేరు బాగానే వినిపిస్తూ ఉంటుంది. ఏపీలో కాపుల ఓట్ల శాతం ఎక్కువే, అందులోనూ ఉభయ గోదావరి జిల్లాలో ఈ ప్రభావం మరీ ఎక్కువ. అందుకే పవర్లో ఉన్న పార్టీల నుంచి ప్రతిపక్షాల వరకు అంతా కాపు మంత్రమే జపిస్తూ ఉంటారు. కాపుల ఓట్లను విపరీతంగా ప్రభావితం చేసే నేతలకైతే ఫుల్ డిమాండ్. అందుకేనేమో ముద్రగడ పద్మనాభాన్ని తమ వైపు లాక్కోవడానికి నేతలంతా ప్రయత్నిస్తూ ఉంటారు. మొన్నటి వరకు కాపుల ఓట్లను తమ వైపు లాక్కోవడానికి స్కెచ్ వేసిన అధికార వైసీపీ ముద్రగడను తమ పార్టీలోకి తీసుకోవడానికి తెగ ప్రయత్నించింది. దీనికి తగ్గట్టే ముద్రగడ కూడా ప్రవర్తించేవారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కాపు సామాజిక వర్గానికి చెందినవాడే అన్న మాట అస్సలు గుర్తే లేనట్లుగా ప్రవర్తించేవారు. జనసేనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంలో ఫస్టే ఉండేవారు. దీంతో ముద్రగడ వైసీపీకి చెందిన నేత అని స్టాంప్ పడిపోయింది. దీనికి తోడు టీడీపీ జనసేనల పొత్తు ఖరారైన వార్త రాగానే వైసీపీ అలర్ట్ అయింది. ముద్రగడ పద్మనాభన్ని పార్టీలో చేర్చుకోవడానికి వైసీపీ ఎంతగానో ప్రయత్నించింది. దీనికి తగ్గట్టే ముద్రగడ కూడా నేడో రేపో కుమారుడితో కలిసి వైసీపీలో చేరిపోవడానికి సిద్ధమయ్యారనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాలతో ముద్రగడ రాజకీయ లెక్కలు మార్చేశారు. జగన్కు ఏపీలోనే కాదు సొంత పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోవడంతో ముద్రగడ వైసీపీలోకి వెళ్ళడానికి నో అంటున్నారు. వైసీపీతో తమకు సెట్ అవ్వదని జనసేనలోకి వెళతాను, ఒకవేళ వాళ్ళు కాదంటే ఇంట్లో అయినా ఖాళీగా కూర్చుంటాను, కానీ వైసీపీలోకి మాత్రం వచ్చే ప్రసక్తే లేదని ఆ పార్టీ నేతలతో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారట. తనను కలవడానికి వచ్చి టైం వేస్ట్ చేసుకోవద్దని తెగేసి చెప్పారట. అంతేకాదు జనవరి 11న జనసేన టీడీపీ నేతలతో మంతనాలు జరిపేసరికి ఇక ముద్రగడ జనసేనలోకి రావడం కన్ఫర్మ్ అన్న వార్తలు జోరందుకున్నాయి. ఏది ఏమైనా ముద్రగడ ముందుగానే తేరుకున్నారని ఏపీ వాసులు అంటున్నారు. కాపులంతా జనసేన టీడీపీ వైపు ఉన్నారని, ట్రెండ్ అంతా యాంటీ వైసీపీ ఉండడంతో ముద్రగడ వైసీపీ నుంచి తెలివిగా బయటపడ్డారని చెబుతున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.